ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు. ఇక ఆ తర్వాత అతి త్వరలో కేసీఆర్ గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు విపక్ష నేత పదవి దక్కుతుందన్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు రేవంత్. ఇక విలీనం నేపథ్యంలో కవితకు బెయిల్ రావడంతో పాటు కేసీఆర్ కు గవర్నర్ పదవి వస్తుందంటూ కూడా రేవంత్ కామెంట్ చేశారు. అలాగే కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్నారు. ఇక హరీష్ రావుకు విపక్ష నేత హోదా బీజేపీ కట్టబెట్టబోతుందంటూ కూడా రేవంత్ కామెంట్స్ చేశారు. ఇక రేవంత్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పలు అంశాల మీద సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని తదితర ముఖ్య నేతల్ని మల్లికార్జున ఖర్గేని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ లీడర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. అయితే ఇదే సందర్భంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశాడు. కాసేపు చిట్ చాట్ లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి పలు ఆసక్తికరమైనటువంటి ఇంట్రెస్టింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అంటే వాస్తవానికి గతంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అన్నటువంటి మాటలు గతంలో చెప్పినప్పటికీ ఈసారి ఒక అడుగు ముందుకేసి ఏకంగా కేసీఆర్ కు గవర్నర్ పోస్ట్ రాబోతోంది, కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్ కాబోతున్నాడు, అదే సమయంలో ముఖ్యంగా కవితకు బెయిల్ రాబోతోంది అన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా హరీష్ రావు, సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే ప్రజెంట్ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ గా కూడా కానున్నాడని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే వాస్తవానికి పలు సందర్భంలో హాట్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం అనేది పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి చేసినప్పటికీ ఈసారి ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా కేసీఆర్ తన పార్టీని బీజేపీలో కలిపేయడం గ్యారంటీ కనిపిస్తుంది. ఎందుకంటే కవితకు బెయిల్ రావట్లేదు, 5 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళొచ్చారు, న్యాయ నిపుణులు చర్చిస్తున్నారని బయటికి తెలుస్తున్నప్పటికీ కేంద్ర మంత్రులు గాని మోడీని గాని సీక్రెట్ గా కలుస్తున్నారనేది రేవంత్ తో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లు కూడా పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. అయితే ప్రజెంట్ మరోసారి అదే మాటకు నేను కట్టుబడి ఉన్నానని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమని అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. కనుక విలీనం అయితే దానికి గిఫ్ట్ గా బీజేపీ అధిష్టానం గవర్నర్ పోస్టు కేసీఆర్ కి ఇచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ మినిస్టర్ గా కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు అవుతారని కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కవితకు బెయిల్ రావడం అనేది అంత ఈజీ కాదు. కానీ బీజేపీ విలీనం అవుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కనుక ఖచ్చితంగా దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆయనే చెప్తున్నటువంటి మాటలను బట్టి అర్థమవుతోంది. కనుక దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కౌంటర్ గా కాసేపట్లో కేటీఆర్ ప్రెస్ మీట్ ఉంది కాబట్టి దీని అన్నిటి మీద గట్టిగానే మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా రివర్స్ కౌంటర్ చేసే పరిస్థితి మనం చూసాం. బట్ ఈ రోజు మరింత ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ గవర్నర్ పోస్ట్ అనుకోండి, సెంట్రల్ మినిస్టర్ గాని కేటీఆర్ కు ఇట్లా చేసినటువంటి వ్యాఖ్యలతో ఖచ్చితంగా హాట్ కామెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కేటీఆర్ కూడా. అయితే ఎంతవరకు నరేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవం అయ్యే అవకాశం ఉంది? ఇఫ్ ఇన్ కేసు నిజంగా విలీనం అనేది జరిగినా కూడా అంటే నిన్న మొన్నటి వరకు కుటుంబ పాలన అంటూ వ్యతిరేకించినటువంటి బీజేపీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా అంటే కవితకు బెయిల్ అని, లేదంటే కేసీఆర్ కి గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, ఇటు హరీష్ రావుకు ఒక పదవి, ఇవన్నీ సాధ్యం అసలు ఏమనుకోవాలి? శివ, అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాటలతో సెన్సేషన్ కామెంట్ చేయడం అనేది ఆయనకు అలవాటుగా ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. వాస్తవానికి కేటీఆర్ నిన్న చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మేము బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆలోచన లేదు. మేము 25 నుంచి 50 సంవత్సరాలకు ఫ్యూచర్ ప్లాన్ తో బీఆర్ఎస్ ని చాలా పటిష్టంగా పార్టీ నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నాము. ఎవరో చిల్లరగాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మేము మాట్లాడే అవకాశమే లేదని కూడా కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూడాల్సిన అవసరం ఉంది. కనుక వాళ్ళు అంటున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి పొత్తులో ఉండడం కానీ బీఆర్ఎస్ లో పార్టీని విలీనం చేయడం లాంటి ఎట్టి పరిస్థితుల్లో ఉండవు.
మేము తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ, ఇప్పటికే 2 సార్లు ప్రజల అండదండలతో 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కాగలిగారు. ఇప్పుడు పరిస్థితులు మారినంత మాత్రాన ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నది కాబట్టి మేము ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రజలు ఇచ్చారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో మున్ముందు మళ్ళీ మాకే అధికారంలోకి వస్తాయన్నటువంటి భరోసాను కూడా కేటీఆర్ గాని హరీష్ రావు గాని పలు సందర్భాల్లో చేసినటువంటి ఉదంతాన్ని మనం చూడాలి. అయితే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సోర్స్ ఏంటనేది మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆయనే ప్రజెంట్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు, కాంగ్రెస్ లో కీలకమైనటువంటి నేత కాబట్టి ఆయనే మరి ఎలాంటి సోర్స్ ను బట్టి బీజేపీలో విలీనం కాబోతుందని చెప్పాడా, కేవలం రాజకీయ ఆరోపణల కోసమే విలీనమని మరోసారి చెప్పాడని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కనుక గవర్నర్ పోస్ట్ కేసీఆర్ తీసుకుంటారని కానీ, సెంట్రల్ మినిస్టర్ కేటీఆర్ అవుతారని కానీ వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా సెన్సేషన్ కామెంట్స్ కానీ చూడాల్సిన అవసరం ఉంది. బట్ అది రాజకీయ ఆరోపణలుగానే చూడాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయని రేవంత్ రెడ్డికి ఇంటర్నల్ గా ఏమైనా ఉన్నాయా సమాచారం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకైతే ఇది కేవలం రాజకీయ ఆరోపణలుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది, మనకు అర్థమవుతోంది. అయితే కేసీఆర్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు విలీనం పట్ల? విలీన వార్తలు చాలా ఎక్కువగా వస్తున్నాయి, ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తమవుతున్నా. ఎందుకు కేసీఆర్ రెస్పాండ్ కావట్లేదు? ఇంటర్నల్ గా చర్చలు కూడా జరిగాయి అనేటటువంటి కొన్ని టాక్స్ కూడా వస్తున్నాయి కదా. అంటే అంతిమంగా అంగీకరించారా లేదా అన్నది పక్కన పెడితే, కానీ చర్చలు మాత్రం నడిచాయి, బీజేపీ ప్రతిపాదన పెట్టింది అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కదా. ఎందుకు కేసీఆర్ రెస్పాండ్ కావట్లేదు అనుకోవాలి నరేందర్? వాస్తవానికి కేసీఆర్ ఇంతవరకు ఇలాంటి వాటల మీద ఎప్పుడు కూడా రియాక్ట్ కాలేదు. కానీ లోక్సభ ఎన్నికల సమయంలో ఒక దశలో ఫామ్ హౌస్ లో చర్చలు జరిగినటువంటి మాట వాస్తవం అని కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా విచారణలో చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు ఇదే అంశాన్ని అభిప్రాయం కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. అంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంటే ఎలా ఉంటుంది, మీ అభిప్రాయం చెప్పండి అన్నటువంటి ఆలోచన కేసీఆర్ ఎమ్మెల్యేల దగ్గర తీసుకొచ్చినట్టుగా తెలిసింది. ఇదంతా కూడా గడిచిన 2-3 నెలల క్రితం జరిగినటువంటి వాస్తవం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుదరదని కూడా ఆ రోజు విడివిడిగానే లోక్సభ ఎన్నికల్లో పోయాయి. బట్ ప్రజెంట్ అయితే రాష్ట్రంలో 0 స్థానాలు, ఒక్కటంటే ఒక్కడు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు. బీజేపీ కాంగ్రెస్ 2 కూడా సమానంగా 8 స్థానాలు వచ్చాయి. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందేమో కానీ విలీనం అనేటువంటి ఆలోచన మాత్రం బీఆర్ఎస్ శ్రేణిలో ఎవరు కూడా అలాంటి ఆలోచనలు లేరు. ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా అలాంటి లీక్లు కూడా ఎవరు ఇవ్వని పరిస్థితి మనం చూస్తుంది. కనుక బీఆర్ఎస్ పార్టీ ఇంత దాదాపు లక్షలాది మంది ఓటర్లను కావచ్చు, లేదంటే సభ్యత్వ నమోదు ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ కోసమే అస్తిత్వం కోసం పోరాడినటువంటి పార్టీ, 2 సార్లు ముఖ్యమంత్రిని అధిష్ఠించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ ఆల్ ఆఫ్ సడన్ గా బీజేపీలో విలీనం అవుతుందన్నటువంటి మాటలు రేవంత్ చేసినప్పటికీ కూడా అది రాజకీయ ఆరోపణలుగానే మనం చూడాల్సిన అవసరం తప్ప విలీనమైనటువంటి ప్రసక్తి అయితే కనిపించట్లేదు. మరి ఏదైనప్పుడు కూడా ఇది రాజకీయ ఆరోపణలు, ప్రత్యక్ష ఆరోపణలుగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.